సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ ఇంటికి తీసుకురావడం, సీసీ ఫుటేజ్ రికార్డ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ బయటకు తీసుకెళ్ళడం, అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళడం, అక్కడ అంటే ఏదైతే టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ నెంబర్స్ రికార్డ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే అతన్ని బెదిరించి భయపెట్టి కేసు అంటే సాక్ష్యం అనుకూలంగా చెప్పించుకునే చేసే ప్రయత్నంలో భాగంగా తననే కాదు అంటే నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టయితే నీ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని చెప్పి బెదిరించిన సంఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో పోలీసులు బయటపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక కేసు విషయంలో వల్లభనేని వంశీకి చాలా రోజుల నుంచి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే బెయిల్ రాకపోవడానికి ఇవన్నీ ప్రధాన కారణాలు. ఎందుకంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలు సేకరించే పనిలో పడతారు. అవి ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయడం వరకు వాళ్ళ డ్యూటీ ఉన్న తర్వాత వాళ్ళు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కోర్టు ద్వారానే వాళ్ళు ఏమైనా చేయాల్సి ఉంటుంది. పోలీసులు డైరెక్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వివరాలు సేకరించడం, దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం,